తమిళ స్టార్ ధనుష్ ఒకవైపు నటిస్తూనే దర్శకుడిగా ఓ 2 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ధనుష్ డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమా 2017లో వచ్చిన పాపాండి. కమర్షియల్గా పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా క్రిటిక్స్ నుండి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్న ధనుష్ దాదాపు 7 ఏళ్ల తర్వాత రాయన్ సినిమాకు డైరెక్ట్ చేశాడు. సందీప్ కిషన్, కాళిదాసు జయరాం, సెల్వరాఘవన్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ఈ ఏడాది కోలీవుడ్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన 2వ సినిమాగా రాయన్ నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే జోషులో మరో సినిమా నిలవకు ఎన్మైల్ ఎన్నడీ కోపం థియేటర్లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక తాజాగా కోలీవుడ్ సర్కిల్స్ లో ధనుష్ చేయబోయే సినిమాలో హీరోగా తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు యంగ్ హీరో అరుణ్ విజయ్ ను హీరోగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు అరుణ్ విజయ్ బాల దర్శకత్వంలో వనంగాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ధనుష్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. అరుణ్ విజయ్, ధనుష్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం లేకపోలేదు.